వార్డు షలంగికట్ట మెహతర్ మస్జిద్ నిజామియా మదర్సా పక్కన కోళ్ళ ఫామ్ పెట్టినారు. కోళ్ళ ఫామ్ అంటే అది చిన్న కోళ్ళ ఫామ్గా కాదు, పెద్దగా హోల్సేల్గా కోళ్ళ ఫామ్ పెట్టినారు. దానివల్ల అనేకమైన ఆరోగ్యాలు జబ్బులు మనకు చెడిపోతూ ఉంది. మా పిల్లలు దాదాపు ఒక 3 ఇయర్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నాము. హాస్పిటలైజ్ అవుతున్నారు మా పిల్లలు నెలకు ఒకసారి 2 సారి భావన హాస్పిటల్లో, చిన్న పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ చేసి మేము చాలా ఇబ్బందికరంగా ఉంది మనకు. దీని విషయంలో మేము మున్సిపాలిటీకి, తర్వాత సబ్ కలెక్టర్ గారికి, తర్వాత మనము హెల్త్ ఇన్స్పెక్టర్ గారికి అందరికీ అర్జీ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు కూడా దానిపైన మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇష్యూ చేసినారు ఆ కోళ్ళ ఫామ్ పెట్టిన వాళ్ళకు. ఆ కోళ్ళ ఫామ్ పెట్టిన యజమాని బి గౌస్ ఆయనకి నోటీస్ ఇవ్వడంతో వాళ్ళు మమ్మల్ని మొత్తం దాడికి దిగినారు. వాళ్ళు ఒక నెల కింద మనకు మా పిల్లలకు, మా తమ్ములకు అంతా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినారు. పోలీస్ కేసు చేసినారు. మేము పోయి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీరామ్ సార్ ఉన్నారు, వాళ్ళకు మేము రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. సార్ విచారించి వాళ్ళపైన కూడా అది కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయన న్యాయం చేస్తామని కూడా చెప్తున్నారు. తర్వాత మనకు ఈ విధంగా స్కిన్ ఎలర్జీ, తర్వాత కడుపు నొప్పి పిల్లలకి, తర్వాత వామిటింగ్స్, తర్వాత లంగ్స్ ప్రాబ్లం వస్తూ ఉంది మా చిన్న పిల్లలకి. ఆరోగ్యం రోజుకి చాలా ప్రాబ్లం వస్తూ ఉంది ఆరోగ్యం గురించి. దయచేసి మేము అందరు అధికారులకి, మున్సిపాలిటీ కమిషనర్ గారికి, సబ్ కలెక్టర్ సార్కి, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంత తొందర అయితే అంత తొందర ఆ కోళ్ళ ఫామ్ ఉండేటివి అక్కడ నుంచి తొలగించాలా అని. మీ డిమాండ్స్ ఏమైనా ఉందా సార్ వాళ్ళ దగ్గర నుంచి? మన డిమాండ్ అయితే ఒకటే సార్, ఏమంటే ఆ కోళ్ళ ఫామ్ అక్కడ నుంచి తీసేయమని మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఒకటే కాదు, మాతో పాటు మా గేర్ వాళ్ళు కూడా మా గేర్ వాళ్ళు నేబర్ పక్కన కోళ్ళ ఫామ్ పక్కన ఆయన ఇల్లు, ఆయన మా పక్కన ఆయన ఇల్లు, మేమంతా ఒక గేర్ నివాసి. మేము ఎన్నోసారి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్కి వస్తున్నారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఇల్లులు ఖాళీ చేసి మీరు పోవాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. దయచేసి అధికారులు ఇప్పుడైనా కానీ దీని విషయంలో పట్టించుకొని మమ్మల్ని అందరినీ గేర్ వాళ్ళని రక్షించాలా అని మేము కోరుతున్నాం. వైఎస్ఆర్సీపీ మాజీ డైరెక్టర్, వైఎస్ఆర్సీపీ ఎక్స్ డైరెక్టర్ మటన్ మస్తాన్ అని ఆయన వాళ్ళ వెనక ఉండి ఆయన మమ్మల్ని చాలా దబాయిస్తారు. ఎవరు మాట్లాడితే వాళ్ళకి కొడతాం, మిమ్మల్ని లేపిస్తాము అని అంటున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. దౌర్జన్యాలు కూడా ఎక్కువైనాయి వాళ్ళది. మేము వాళ్ళతో మాకు ఏం లేదు, మాకు ఏం కావాలి, ఈ ఆరోగ్యాలు చనిపోతున్నాయి కాబట్టి మేము ఇది ఒకటే ఫస్ట్ మీరు ఈ కోళ్ళ ఫారం తీయాలని మేము గవర్నమెంట్కి, మన సబ్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ఈ వినతి చేస్తున్నాము, ఇన్స్పెక్టర్ గారికి ఈ వినతి చేస్తున్నాము. ఇంకొకటి సబ్ కలెక్టర్ గారి దగ్గర ఈ వీడియో పోయినట్ల అందరు కూడా షేర్ చేయండి అని కోరుతున్నాను. చిన్న పిల్లలకి, గేర్ వాళ్ళకి ప్రాణహానిలు ఉన్నాయి. మన గేర్ వాళ్ళైనా కానీ మాకైనా కానీ ఎవరికైనా కానీ ఆ గేర్లు ఎవరికైనా ఏమైనా అయితే వాళ్ళే దీనికి బాధ్యతలు. ఆ కోళ్ళ ఫామ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ దానికి